ఇక రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగమే కూటమి ప్రభుత్వం పాటిస్తుందన్నారు మంత్రి కొలుసు పార్థసారథి. నేరాలు చేసేవారికి రెడ్ బుక్ భయం ఉంటుందన్నారు. వైసీపీ రాష్ట్రం యొక్క బ్రాండ్ను పాడు చేసేందుకు చూస్తుందంటూ మండిపడ్డారు. పరామర్శల పేరుతో వైసీపీ అరాచకాలు, అలర్లు సృష్టించి రాజకీయంగా లబ్ధి పొందేందుకు చూస్తుందంటూ ఆరోపించారు. కాకినాడ జిల్లా తుని టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ప్రతి ఇంటికి వెళ్లి కూటమి ఏడాది పాలనలో చేసిన సంక్షేమ పథకాలు ప్రజలకు వివరించారు మంత్రి. ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఎటువంటి ఇబ్బంది లేకోకుండా, ఎటువంటి బెదిరింపులు లేకోకుండా, ఎటువంటి కండిషన్స్ లేకుండా ప్రతి ఒక్కరికి అర్హత ఆధారంగా అందుతా ఉన్నాయి. కాబట్టి అందరూ చాలా సంతోషంగా ఉన్నారు. గత ప్రభుత్వంలోకి వెళ్ళే భారాన్ని తగ్గించుకోవడానికి ప్రభుత్వం ఎక్కడ ప్రయత్నం చేయాలి. ఉదాహరణకి అమ్మఒడి అందరికి ఇస్తామని చెప్పేసి ఒక్క ఇంటికి ఇచ్చేసి సరిపెట్టుకున్నారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు 10 లక్షల కోట్ల అప్పున్నా కూడా మరి ఇంట్లో ఉన్న ప్రతి పిల్లవాడికి కూడా తల్లికి వందనం కార్యక్రమం ఇచ్చి చాలా మంచి మేలు చేశారు పేదవాళ్ళందరికీ కూడా అని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలు ఉన్నాయో వాటన్నిటినీ కూడా 80-90% ఈ సంవత్సర కాలంలో, అంటే ఈ ఆగస్టు లోపలే అన్ని పూర్తి చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. అదేవిధంగా అభివృద్ధి కూడా దాదాపు 9.5 లక్షల కోట్లకి ఎంఓయూలు చేసుకున్నారు. దాంట్లో 6.5 లక్షల కోట్ల పెట్టుబడులకు సంబంధించిన పరిశ్రమలు భూమి పూజ చేయటం కానివ్వండి, యాక్టివిటీ స్టార్ట్ చేయటం కానీ జరిగింది. వాటి ద్వారా 2027-28 కల్లా ఈ రాష్ట్రంలో 4.5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించే అవకాశం ఉందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా మరి ప్రభుత్వ ఉద్యోగాలు కూడా మెగా డిఎస్సి కానివ్వండి 16,637 ఉద్యోగాలు, అదేవిధంగా పోలీసు, హెల్త్ డిపార్ట్మెంట్ లో కూడా అనేక రిక్రూట్మెంట్స్ ఇవన్నీ చేసి ఉద్యోగ అవకాశాన్ని ఎక్కువగా ఇవ్వాలి అనే లక్ష్యంతో యువకులకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయాలి. ఏదో సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేసి చేయగొడుకుంటాం కాకుండా మన రాష్ట్రంలో ఇంజనీర్లు, గ్రాడ్యుయేట్స్ అవుతున్న పిల్లలకి ఒక భవిష్యత్తు ఏర్పాటు చేయాలనే ఆలోచనతో మాట్లాడుతున్నారు, మనం పనిచేస్తున్నాం. అదేవిధంగా పోలవరం, అమరావతి, ఇంకా అనేక గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని, సాగునీటి రంగాన్ని పూర్తిగా గాలికి వదిలేస్తే వాటన్నిటిని కూడా పూర్తి చేసి రాష్ట్రంలో సాగులోకి ఎక్కువగా ఏకరేజం తీసుకురావాలని చెప్పేసి రైతులకి